ఇంతలో దారిన పోతూ వేరొక బాటసారి వచ్చి, అయ్యా, ఆకలి బాధకు చచ్చిపోతున్నాను, దయచేసి నాకేదో ఇంత తినడానికి పెట్టు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ ప్రాధేయపడ్డాడు. అప్పుడా మాలవాడు సంతోషంగా లేచి తన స్థానంలో అతడిని కూర్చోపెట్టి తన వాటా భోజనాన్ని అతడికి వడ్డించాడు. తాను శ్రీనివాస ప్రభువును తలచి తీర్థంగా ఒక చెంచాడు నీరు ఆచమనం చేసి తృప్తిపడ్డాడు. కానీ ఇంతలోకే ఇంకొక బాటసారి అలాగే వచ్చి ఆకలికి చచ్చిపోతున్నానని ఏదైనా సరే ఉంటే పెట్టమని ప్రార్థించాడు. చెప్పులు కుట్టే మాలవానికి మతిపోయింది. ఇంతలోకే మొదటి అతిథి లేచి తన భోజనాన్ని చెరిసగం చేసి ఆ వచ్చిన వ్యక్తికి కూడా పెట్టమన్నాడు. కానీ మాలవాడు అంగీకరించలేదు. ఆ రోజున చెప్పులు కుట్టి తను సంపాదించిన 2 రూపాయలు తీసి ఖర్చు చేసి దానితో లభించిన భోజన పదార్థాలను తెచ్చి ఆ 3వ అతిథికి కూడా వడ్డించాడు. తినబోతుండగా మళ్ళీ 4వ అతిథి అలాగే ఆకలి ఎండకు సొమ్మసిల్లిపోతూ వచ్చాడు. ఆకలి దాహం అంటూ మన చెప్పులు కుట్టే హరిజనుడు వెనకాడలేదు. తన వద్దనున్న సంపాదన యావత్తూ ఖర్చు చేసి కొన్ని రొట్టెలు గంజి సంపాదించి 4వ వానికి కూడా భోజనం పెట్టాడు. అందరూ భుజించేలోగా మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి, ఆకలి, అన్నం పెట్టించండి అంటూ ప్రార్థించాడు. చెప్పుడు కుట్టే మాలవానికి ఏం చేయాలో తోచలేదు. తన వద్దనున్న సంపాదన యావత్తూ అయిపోయింది. నిన్నటి ఆదాయం కూడా తీసి ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడిక తన వద్ద ఏమీ లేదు. ఇప్పుడెలా? అప్పుడు మొదట అతిథి లేచి ఒక సులభమైన ఉపాయం చెప్పాడు. నీవు తొడుక్కున్న చెప్పులు అమ్మి ఆ సొమ్ముతో వచ్చిన వానికి భోజనం పెట్టు. నాకు ఒక కాని దక్షిణ కూడా ఇవ్వద్దు అన్నాడు. పరమానందంగా అంగీకరించాడు చెప్పులు కుట్టే హరిజనుడు. కానీ తన చెప్పులు అరిగిపోయే స్థితిలో ఉన్నాయి. అతి కష్టం మీద వాటిని మార్చితే లభించిన కొద్ది సొమ్ముతోనే కొత్తగా వచ్చిన వాడికి కూడా భాగం అమర్చాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అతిథులుగా వస్తూనే ఉన్నారు. అప్పుడు మొదట వచ్చిన అతిథి రూపంలో ఉన్న శ్రీనివాస ప్రభువు లేచి చెప్పులు కుట్టే మాలవానికి తన చెప్పులు ఇచ్చి వాటిలో ఒక చెప్పు మాత్రమే అమ్మి ఆ వచ్చిన దానితోటే భోజనం ఏర్పాటు చేయమన్నాడు. కానీ ఒక చెప్పు ఎవరు కొంటారు? అయినా అతడు ధైర్యం విడిచిపెట్టలేదు. వెళ్ళి ఒక చెప్పునే ఎలాగో బ్రతిమిలాడి తాకట్టు పెట్టగా 2 కానీలు లభించాయి. ఒకదానితో కొంచెం గంజి తెచ్చి ఆ కొత్త అతిథికి అమర్చి మిగిలిన కానీతో తనకు చెప్పులు ఇచ్చిన అతిథికి దక్షిణ సమర్పించాడు. కానీ ఆశ్చర్యం, ఇంకా అలా అతిథులు వస్తూనే ఉన్నారు.